అందుకే జగద్గురు అన్న మాటలో చెప్తారు, పక్కనున్నవాడు ఉద్ధరింపబడాలని ఏం లేదు, దూరంగా ఉన్నవాడు ఉద్ధరింపబడుతుంటాడు. ఎందుకని మాటలు విని ఆయన యందు గురువుని చూసి తన ధోరణి మార్చేసుకుంటాడు. అంటే విషంగుడిలోంచి విడిపోతాడు, విడిపోయి సత్సంగుడి వైపుకి వెళ్ళిపోతాడు, ఆ సత్పురుషుడి వైపుకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఏమైపోయింది, రాజశ్యామల అనుగ్రహం వచ్చేస్తూ ఉంటుంది, అమ్మవారు సంతోషిస్తూ ఉంటుంది, శ్యామల ఇంకా అనుగ్రహించు అంటుంది. ఆఖరికి ఆ విషంగుడు చచ్చిపోతాడు, సత్సంగంలోకి వెళ్ళిపోతాడు. అసలు మీ ప్రయత్నం మొదలు పెడితే మీరు అటువంటి అనుగ్రహాన్ని అమ్మవారి వలన పొందవచ్చు. ఈ విషయాన్ని మీకు నిర్ధారణ చెయ్యడమే ఆ రాజశ్యామలకి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి నామం. మీకైతే ఒక్క విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మహాపురుష దర్శనం అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? ఇండిపి గింజలాంటిది. అది దానికి మిగిలిన వాటికి తేడా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. నడువడి చేత ప్రేయస్సుకి శ్రేయస్సుకి రెండిటికి ఉండేటటువంటి తేడా ఏమిటో మీరు తెలుసుకోవాలంటే మీరు ఎన్ని పుస్తకాలు చదివినా మీకు రాదండి. ఒక గురువుతో, ఒక మహాపురుషుడితో కలిసి నడుస్తున్నారనుకోండి, కలిసి తిరుగుతున్నారనుకోండి, ఆయన జీవితంలో మీరు దగ్గరగా చూసే అదృష్టం మీకు కలిగిందనుకోండి. గురుపాద సేవ గొప్పదని ఎందుకంటారో తెలుసా అండి? కాళ్ళు పట్టడం గొప్పని కాదు. గురువుగారి కాళ్ళు పడుతున్నారంటే గురువుగారి యొక్క పడుకున్న గదిలోకి మీరు అనుమతింపబడ్డారు. గురువుగారు పడుకున్న గదిలో, గురువుగారు అంటే నిద్రపోతున్నటువంటి ఈశ్వరుడండి ఆయన. కాబట్టి ఆయన యందు అన్యబుద్ధులు ఉండవు, ఆయన పాలకుండ లాంటి వాడు. ఆయన పడుకునుంటే మీరు పాదములు ఒత్తుతున్నారు, ఆయన ఊపిరి చేత కూడా ఈశ్వరోపాసన చేస్తూ ఉంటాడు సద్గురువు. ఆ గురువు పాదములు ఒత్తుతున్నారంటే గురువు గారికి బాగా దగ్గరగా ఉన్నారని మీరు గుర్తు. బాగా దగ్గరగా ఉన్నవాడు గురువు గారి జీవితాన్ని చూడగలుగుతుంటాడు. గురువుగారు ఇలా బతుకుతారు, గురువుగారు ఇలా బతుకుతారు, గురువుగారు ఇలా బతుకుతారు, గురువుగారు ఇలా చేస్తారు, మా గురువుగారు ఇలా ఉంటారు అని. అసలు మార్పు ఎందుకు వస్తుందో తెలుసా అండి? మా గురువుగారు ఇలా అంటారు, మా గురువుగారు ఇలా అంటారు, ఈ నమ్మకం ఎక్కడుందో అదే శిష్యుడు. మా ముత్యాల సత్యనారాయణ రాజమండ్రి పెళ్లికి వెళ్ళాడు. పెళ్లికెడితే అక్కడ తెరపడుతున్నారు. అక్కడ మా ముత్యాల సత్యనారాయణ జన్మచేత బ్రాహ్మణుడు కాడు, ఒక్క మార్కు తక్కువ బ్రాహ్మణుడు. అక్కడ పెళ్లి అవుతున్నది ఒక బ్రాహ్మణ కుటుంబంలో పెళ్లి. వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు, చాలా సత్సంప్రదాయం కలిగినటువంటి కుటుంబం. రెండు పక్షాలు అంత మంచి పక్షాలు కాబట్టి వాళ్ళు విన్నారు మాట. పెళ్లి కొడుకు బనీను వేసుకు కూర్చున్నాడు. మా ముత్యాల సత్యనారాయణ వెళ్ళి అడిగాడు, అయ్యా బనీను వేసుకు కూర్చోకూడదని మా గురువుగారు చెప్తుంటారు, మీరు బనీన్ తీసేయగలరా అని. అంటే ఎందుకు బనీన్ తీయాలి అని అడిగారు అనుకోండి, శాస్త్ర ప్రమాణం మా సత్యనారాయణ చెప్పలేడు. ఎందుకు తీయాలి అని దానికి ఏమైనా ప్రమాణవాక్యం చెప్పు అంటే చెప్పడం అతనికి ఏం చేత కాదు. అతనికి ఏం తెలుసు అంటే మా గురువుగారు చెప్పారు అంతే తెలుసు అతనికి. వెళ్ళి ప్రాధేయపడ్డాడు ఆ బ్రహ్మగారిని, ఆ మగపెళ్లి వారిని, పెళ్లి కొడుకుని. అతని ముఖం చూసి, అంటే ఆ మగపెళ్లి వారి పక్షంలో ఉన్నవాళ్ళు శాస్త్రి గారు వాళ్ళు కూడా నా యందు ప్రీతి కలిగిన వారు కాబట్టి అడిగితే, మంచి అన్నది చూడండి వినడంలో ఉంటుంది, బురద వదలడంలో సూది అయస్కాంతం వైపు పెడుతుంది. పెళ్లి కొడుకు తండ్రి చాలా సంతోషించి, ఏమంటే మీ గురువు గారిని మీరంత అభిమానించినప్పుడు, ఒక మంచి పని అయినప్పుడు తప్పకుండా తీయించేస్తానని నాన్న బని విప్పి అని బనీని విప్పించేసి చక్కగా కన్యాదానం పుచ్చుకునేటట్టుగా చేశాడు. ఇప్పుడు చెప్పండి నాకు, ముత్యాల సత్యనారాయణ వివాహ మంత్రాలకి ప్రమాణం చెప్పగలిగిన వాడా? ముత్యాల సత్యనారాయణ ఆ పని చేయించడంలో అతని గురువు మీద ఉన్న నమ్మకమా? గురి, అతని గురి అంతే. ఇలా ఎందుకు చేయాలి అతనికి తెలియదు, దానికి ప్రమాణవాక్యం అతనికి తెలియదు, ఎక్కడుందో అతనికి ఏం తెలియదు. మా గురువుగారు చెప్పారంతే. ఆ గురి అతన్ని కాపాడేస్తుంది. ఈ గురి అతనికి ఎంతకాలం ఉంటుందో, అది నా ఎందే కావక్కర్లేదు, ఎవరి ఎందైనా. పరమాచార్య ఫోటో చూస్తాడు, ఇలా 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 అంటాడు. ఎందుకు? మా గురువుగారు అస్తమానం అంటుంటారు. అందుకు పరమాచార్య గురించి అతనేం చదవడో, మా గురువుగారు అంటారు అస్తమానం, కళ్ళకద్దు చేసుకుంటుంటాడు. ఒక గురి ఉద్ధరించేస్తుందండి మనిషిని. నేను పొగిడానని మీరు అనుకోకండి, ఒక ఉదాహరణ చెప్పానంతే. గోపాలకృష్ణ గారు, ఆయనకి ఏం తక్కువ, మహానుభావుడు, అంత పెద్ద పొజిషన్లో రిటైర్ అయ్యారు. ఇప్పటికీ కారు దిగితే నమస్కారం, కారు ఎక్కుతుంటే నమస్కారం. మా గురువుగారు బాగుండాలి, మా గురువుగారు మా మనవలకు కూడా ఉపన్యాసం చెప్పాలి. ఎంత ఆర్తో! నేను ఆయనకి చెప్పచ్చా అని చూడకుండా పని చెప్తే రోజుకి 4 గంటలు నిద్రపోయి అంత పని చేయవలసిన అవసరం ఆయనకి ఏంటి? అంటే గురి, మా గురువుగారు చెప్పారు, ఆ పని జరగాలి, ఆ తాపత్రయం. ఆ గురి ఎక్కడుందో వాడు ఉద్ధరింపబడి తీరుతాడండి. గురువు సమర్థుడు కాకపోవచ్చు, నేను సమర్థుణ్ణి కాను. నేను ముత్యాల సత్యనారాయణ పొందినంత గొప్పతనం పొందగలనో లేనో,
గోపాలకృష్ణ గారు పొందిన స్థితి నేను పొందగలను లేను, వాళ్ళు నాకన్నా పెద్ద స్థితినే పొందుతారు. ఎందుకు పొందుతారంటే వాళ్ళు ఉన్న గురి ఎటువంటిది. ఆ గురి ఉద్ధరిస్తుందండి మనిషిని. గురియే గురువు. ఆ గురి లేదు. కాసేపు ఇటు చూస్తావు, కాసేపు అటు చూస్తావు, కాసేపు ఇక్కడ తిరుగుతావు, కాసేపు ఇక్కడ నమస్కారాలు అంటావు, కాసేపు ఇక్కడ పళ్ళెట్టి కడతావు, కాసేపు ఇక్కడ నువ్వు ఎంత మంచి మాటలు చెప్పావంటావు, అయిపోయిందంతే. మళ్ళీ ఇంకోటి దగ్గర తిరుగుతుంటావు, వాడు ఎంత గొప్పవాడో అంటావు, వాడి గురించి మాట్లాడుతుంటావు, అక్కడ తిరుగుతుంటావు, అక్కడేవో చేస్తుంటావు. నీ జన్మలో నువ్వు పైకి రావు. నీకు అసలు గురేది? నువ్వు బాణం పట్టుకుని ఇలా తిప్పడంతోనే సరిపోయాయి. నువ్వు విడిచిపెట్టేది ఎప్పుడు? నువ్వు విడిచిపెట్టలేవు. నీకు లక్ష్యశుద్ధి లేదు. త్రిశంకుడు మధ్యలో ఉండిపోయాడంటే రామాయణంలో అదే కారణం. వశిష్ఠుడు చెప్పిన మాట నమ్మలేదు, విశ్వామిత్రుడిని పట్టుకున్నాడు. ఎక్కడ ఉన్నాడు? అటు కాదు ఇటు కాదు, మధ్యలో ఉన్నాడు. నీకేం అర్థమైంది గురువు గురించి? నీకేం అర్థం కాలేదు. నీకేం అర్థం కాలేదు కాబట్టి నిన్ను నా దగ్గరికి రానివ్వకూడదు. నా దగ్గరికి అంటే ఏమిటో తెలుసా అండి? ఏ గురువు అయినా రానివ్వకూడదు. అంతే శాస్త్రం. నేను చాలా నిష్కర్షగా మాట్లాడతాను పంచకట్టుకుంటే. మామూలుగా ఆఫీస్కి వెడితే చాలా ప్రశాంతంగా ఉంటాను. ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఇలాంటివి చెప్పేటప్పుడు నేను రాజీ పడకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. అది ఒకవేళ నేనే అయినా ఈ తప్పు నా యందు సవరింపబడాలని కోరుకుంటాను తప్ప రాజీ పడిపోయి చెప్పడం నా జన్మలో లేదు. నేను అలా చెప్పలేను, నా వల్ల కాదు. కాబట్టి ఇవి గురితో కూడిన విషయాలు. ప్రతిమా మంత్ర తీర్థేషు, మంత్రమునందు తీర్థమునందు. ఇందులో స్నానం చేస్తే పాపం ఎలా పోతుందండి అన్నవాడికి ఒక్కనాడికి పోదు. స్నానం చేస్తే పోతుందని నువ్వు గురు ఉంటేనే పోతుంది. దైవజ్ఞే, దైవం గురించి తెలుసున్నవాడు. ఆయన చెప్పాడు, ఏమయ్య ఈ హోమం చేయి తగ్గుతుంది జ్యోతిష్కుడు. ఆయన చూశాడు, ఆయనకి తెలుసు గ్రహముల కదలికలు. ఆయన చెప్పాడు, విను బాగుపడతావు. జ్యోతిషం ఏమిటన్నావు? ఆయనకి ఆయన బాగానే ఉంటాడు, నువ్వు బాడైపోతావు. కాబట్టి భిషజే, వైద్యుడు చెప్పాడు ఈ మందు వేసుకో తగ్గుతుంది అన్నాడు. ఏమంటే ఆయన ఏదో చెప్పాడు, నా దగ్గర ఆయనకి ఏమిటండి అన్నారు అనుకోండి, ఒక్కనాటికి తగ్గదు. వైద్యుడి మీద నమ్మకం ఉంటేనే తగ్గుతుంది. గురువు, గురువు యందు గురి ఉండాలి. యాదృశీ భావనాయత్రా సిద్ధిర్భవతి తాదృశీ. నువ్వే దృష్టితో ఉంటావో నీకు అటువంటి దృష్టితోటే ఔన్నత్యం కలుగుతుంది. అమ్మ బాబోయ్ అయిపోయిందా, ఏం తిన్నారా, ఏటో ఒక్క నామం అవ్వలేదా, సరే పూర్తి చేసేస్తాను. పూర్తి చేయడం కష్టమే ఉందండి, చెప్పడం కష్టం కానీ. కాబట్టి నిన్ను పట్టుకున్న దానికి విరవడం ఎలాగా? ఇది చెప్పకుండా విడివడు అంటే ఎలా విడిపడతారండి? ఎలా బురద వదుల్చుకోవాలో శాస్త్రం చెప్తోంది. ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ఇది చెప్తారు. మాతృవత్పరదారేషు, నిన్ను ప్రేయో మార్గంలో ఏవి తీసుకెడుతున్నాయి? మొట్టమొదట మనిషిని పాడు చేసేది కామము. కాబట్టి నీకు ఎవరైనా ఒక స్త్రీ వంక చూస్తే మనసు కదులుతోంది. దీనికి విరుగుడు చెప్పింది శాస్త్రం. మాతృవత్పరదారేషు, మీ అమ్మని చూడు, ఆవిళ్ళలో మీ అమ్మని చూడు, పొంగుతున్న పాల మీద నీళ్లు తెలితే ఏమవుతాయి? అడుక్కెళ్ళిపోతాయి. ఆవిళ్ళలో అమ్మని చూడోసారి, మీ అమ్మగారిని చూసుకో. మా అమ్మగారు ఇలాగే ఉంటారు, మా అమ్మగారి చేతులు, మా అమ్మగారి కాళ్ళు, మా అమ్మగారి నోరు, మా అమ్మ మాట్లాడుతోందను కదలమని మనసుని విరిగిపోయింది, అయిపోయింది, అక్కడికి మట్టి రాలిపోయింది. మాతృవత్పరదారేషు పరద్రవ్య అనిలోష్టవత్. రెండో జాడ్యం ఏంటి? డబ్బు. నీది కానిది బెడ్ అనుకో, నీది కాదు బంగారం గొలుసు అక్కడ పడుంది, రాయి ముక్క. రాళ్లన్నీ రోడ్డు మీద కనబడ్డాయి కదా అని గోని సంచిలో వేసుకుని భుజానికి ఎత్తుకుని ఇంట్లో పట్టుకెళ్ళి బీరువాలో పెడతావా? నీది కానిది రాయి అని చూడడం నేర్చుకో. అది రాయి నాకెందుకండాను? నీ మనసుతో అలా భావన చేయడం నేర్చుకో. అది నేను తినేది కాదండి, రాళ్ళు పట్టుకెళ్ళి ఏం చేస్తానండి నేను, నాకెందుకండి ఇంటి నిండా బరువు, రాళ్ళు అలా ఇంట్లో పెట్టుకోకూడదన్నారు అనుకోండి, అయిపోయిందంతే. పరద్రవ్య అనిలోష్టవత్, నాది కానిది ఇంకొకరిది నాకు రాయి, అలాను మారిపోయావంతే. ఆత్మవత్ సర్వభూతేషు, ఇంకొకళ్ళని కొట్టే ముందు, ఇంకొకళ్ళని తిట్టే ముందు, అంటే మంచి మార్గంలోకి తిప్పడానికి నువ్వు ఎటువంటి కొరలా దెబ్బలు వాడినా పర్వాలేదు, దానికి దోషం లేదు. కానీ నిష్కారణంగా అవతల వారి మనసు మీరు బాధ పెట్టారనుకోండి, అలా బాధ పెడితే ఆలోచించు, నిన్ను ఎవరైనా మాట అన్నప్పుడు నువ్వు బాధపడితే నీకు ఎలా ఉంటుంది? వాళ్ళు బాధపడ్డము అలాగే ఉండదా? మరి ఎందుకు అలా ప్రవర్తిస్తావు? కాబట్టి ఆ పాత్రలో నిన్ను చూసుకో, అప్పుడు మీరు అలా అనలేరు. పరకాయ ప్రవేశం వచ్చిందనుకోండి, నేను ఇలా మాట్లాడితే, అమ్మో ఇలా మాట్లాడితే బాబాయ్ తట్టుకోలేను అన్నారనుకోండి, మీరు మాట్లాడకండి. ఇలా మాట్లాడితే తప్పు దిద్దుతాననిపించింది అనుకోండి, అలా మాట్లాడండి, అంతే. కాబట్టి ఆత్మవత్ పరదారేషు ఆత్మవత్ సర్వభూతేషు ఇహ పశ్యతి సపశ్యతి.
ఇవి ఎలా చూద్దాం అనుకుంటున్నావో ఇలా చూడడం నేర్చుకోండి. దృష్టిని మార్చు అంతే. నీకు ఎవరైనా స్త్రీని చూసినప్పుడు నాదైతే బాగుండు అనిపిస్తోంది, నీదైపోవాలని కోరుకుని నీదిగా నువ్వు పుట్టి నువ్వు కోరుకోకముందు నీదిగా అంకితమైపోయిన మొదటి ఆడది అమ్మ. అమ్మని నువ్వు కోరలేదు, అమ్మే నిన్ను కోరుకుంది. నా కొడుకని కౌగిలించుకుంది తన స్థనములకు. ఆవిడ వంక నువ్వు అలా చూడు అమ్మగా. కదిలిందా నీ మనసు ఇప్పుడు? ఎక్కడ కదిలింది? కదలదిహ, కిందకి దిగిపోతుంది. అమ్మ కనపడుతుంది. నోరు విప్పితే ఏమమ్మా ఏమమ్మా అని వచ్చేస్తుంది. కాబట్టి ఇది అలవాటైతే మాతృవత్ పరదారేషు పరద్రవ్యానిలోష్టవత్. ఈ రాళ్ళన్నీ నాకెందుకండి అంటే, రాయి ఎందుకండి అన్ని రాళ్ళు? ఒక రాయి రాళ్ళు ఇంట్లో ఏదో కుంకుడుకాయలు కొట్టుకోవడానికి, ఆ రాయి మీ ఇంట్లో ఉంది, ఇంకెందుకు రాళ్ళు? అన్ని రాళ్ళు అక్కర్లేదండి, మాకు దంచుకోవడానికి ఓ రాయి చాలు. కాబట్టి ఇప్పుడు నువ్వు అవన్నీ రాళ్ళు అనుకుంటే నీది కానిది రాయి కాబట్టి నువ్వు తీసుకెళ్ళావు. ఆత్మవత్ సర్వభూతేషు, నువ్వే అన్ని భూతములలో ఉన్నాననుకుంటే నువ్వు తప్పు చెయ్యవు. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? ఇలా అనుకుంటే మీకు అమ్మవారి పాదముల యందు నిరతిశయ ప్రీతి ఏర్పడుతుంది. ఈ ప్రీతి ఏర్పడితే మీరు చెప్పడం, ఎవరికి చెప్పడం అలవాటు అవుతుందంటే, ఇందులో తడబాట్లు వస్తున్నాయి అనుకోండి, మీరు ఎవరికి చెప్పరు, అమ్మవారికి చెప్తారు. ఇప్పుడు సంతోషిస్తున్నాడు, ఇప్పుడు రాజశ్యామలని పంపిస్తుంది. ఎప్పుడు పంపిస్తుందో తెలుసా? ఇది విడిపడ్డం అంటే. సంటి పిల్లాడు చూడండి, అలా వెడుతూ కింద పడతాడు. కింద పడి ఏడుస్తాడు గడపదనుకుని. ఏడుస్తుంటే అమ్మ వచ్చి, అయ్యో నాన్న పడిపోయావా అని ఇలా బాసం పెట్టేసుకుని ఆ కాలు అట్టుకుని ఆ వేలు నోట్లో పెట్టుకుని చీకేసి ఆ వేలు అని ఊతుంటుంది. వీడేం చేస్తాడంటే అమ్మని ఓ 2 చేతులతో కట్టేసి, నీ వల్ల పడిపోయానమ్మా, నువ్వు రాలేదమ్మా, నువ్వు పట్టుకోలేదమ్మా అని అమ్మని నింద చేస్తాడు. అమ్మో నవ్వి నేను పట్టుకోనే ఏంట్రా, నువ్వు పరిగెత్తి ఏంటుంది అని వాడు ఆ కోపంలో అమ్మని కొట్టేస్తాడు 2 చేతులతో. అమ్మ చిరునవ్వుతో భరిస్తుంది. వాడికి ఆకలేస్తుంది. అమ్మా 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 అని ఏడుస్తాడు. అక్కడ అన్నం ఉంది, వాడు తిండి అమ్మ పెట్టాలి. వాడు ఏడుస్తాడు. ఒరే ఎదురింట్లో పేరంటానికి వెళ్ళాను, ఎందుకు రాలా, ఇల్లంతా పీకేస్తా, వచ్చాను కదా అంటాడు. ఏంటి వచ్చావమ్మా, ఆకలేసేస్తోంది, పైగా ఇప్పుడు వచ్చి ఎక్కడికి వెళ్ళి ఎందుకు అలా అరుస్తానంటే అని తిరగబడిపోతాడు. భర్త కూడా అలా తిరగబడిపోతాడు. ఒరే అరవకు పెడుతున్నాను ఉండు, 1 నిమిషం కనపడకపోతే చాలు బాబు, ఎవరి పోలికొచ్చిందో కానీ ఇలా మీదడిపోతాయేట్రా, రా అంటుంది. నేను పెట్టను నీకు అంటుందా? అందో. అమ్మ దగ్గరికి వెళ్ళి తిరగబడిపోతాడు. నిద్ర పట్టలేదనుకోండి వాడికి, వాడు ఆట మొదలెడతాడు. ఒరే ఇప్పుడు ఆటలేంట్రా, పడుకో అంటాడు. నాకు నిద్ర పట్టట్లేదంటాడు. నువ్వు పాట పాడంటాడు. ఇప్పుడు అమ్మ ఏం చేస్తుంది, తన నిద్రపోవడం మానేసి వీడిని జో కొడుతూ అలా పక్కన పడుకోబెట్టుకుని తను నిద్రపోతూ ఇలా జో కొడుతూ ఇలా చెయ్యి వాడి మీద పడి నిద్రపోతుంది కదా. అమ్మా అమ్మా అంటాడు వాడు. లేచే ఉన్నాను అని మళ్ళీ జో వచ్చుతానంద జో జో ముకుంద అంటుంది. వీడు మెల్లిగా నిద్రపోతాడు. వీడు నిద్రపోయాక అమ్మ నిద్రపోతుంది. వీడన్నిటికీ అమ్మను ఆశ్రయించడం వీడికి వచ్చింది. ఇందులో ఏమైనా కొంచెం కాస్త తొట్టుపాట్లుంటే ఆవిడికి చెప్పండి. అమ్మ తడబడుతున్నానమ్మా, నిలబడలేకపోతున్నానమ్మా, అక్కడ ఏడవండి అన్నారు రామకృష్ణ పరమహంస. ఏడిస్తే అమ్మ భరించినట్టు భరించి రాజశ్యామలని పంపించి విషంగుడి నోట్లోంచి విడిపించి సత్సంగుడి నోట్లోకి మిమ్మల్ని పంపిస్తుంది. ఇది దిద్దుతుంది. మీరు ఎంత అమాయకత్వంతో చేసినా, గడుసుతనంతో చేసినా దిద్దేస్తుంది ఆవిడ. ఈ దిద్దడం గురించే ఒక చమత్కారమైన మాట ఉంది లోకంలో. వెనకటికి ఒక ఆయన బాగా నమ్ముకున్నాడు గీతని, అమ్మవారిని. భగవద్గీత చదువుకుంటూ చూసి శ్లోకం చదివాడు. చదివి ఏమిట్రా ఈ శ్లోకంలో ఇలా ఉంది, చర్మపాదం ఇలా ఉండకూడదు కదా, నేను ఎవరైతే యోగక్షేమం వహామ్యహం అని ఉంది అందులో. ఆ శ్లోకం ఉంది కదండి భగవద్గీతలో. ఎవరైతే నిరంతరము నన్ను భజన చేస్తూ ఉంటారో అటువంటి వారి యొక్క యోగక్షేమములను నేనే వహిస్తూ ఉంటాను అంటాడు స్వామి. కాబట్టి ఇప్పుడు ఆయన అది చూసి, ఇదేమిటి యోగక్షేమం వహామ్యహం అంటే భరించడం కదా, నాకు కోరికుంటే, నాకు కష్టం ఉంటే నేను భరించాలి, కానీ ఏం చేయాలి, తీర్చాలి కష్టాన్ని. తీర్చాలంటే నాకేదో అనారోగ్యంగా ఉంది, ఆయన డాక్టర్ రూపంలో వచ్చి నాకు మందు ఇవ్వాలి. అంతేకాని నా రోగం ఆయన భరిస్తాడేంటి, నా ఆకలి ఆయన భరిస్తాడా, నీ తినే అన్నం మూట ఆయన భరిస్తాడా? వహామ్యహం కాదు, కరోమ్యహం అని ఉండాలి అని కొట్టేశాడు దాని మీద. కరోమ్యహం అని రాసుకున్నాడు. అంతే. ఆయన రోజు 4 ఇళ్ల ముందుకెళ్ళి ఆయవారం చేసి తెచ్చుకుని అన్నం తింటుంటాడు. ఆయన పాపం ఆయన స్థితి అటువంటిది, మహాభక్తి తత్పరుడు. హోర్న వాన మొదలైంది. 2 రోజులైంది వాన తగ్గలేదు. బయటికి ఎడదామంటే ఎవరు ఇంటి బయటికి రారు, ఏమీ దొరకదు. 3 రోజులైంది, శోషించిపోయాడు. వాన తగ్గలేదు.
ఏం చేయడం? ఓ గుళ్ళోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చున్నాడు. బయటికి వెళ్ళడానికి లేదు. ఈశ్వర, పెళ్ళం పిల్లల అన్నం ఆకలితో అలమటించిపోతున్నారు. ఇప్పుడు ఈయన ఇక్కడ ఏడుస్తుంటే ఓ పిల్లాడు ఇంట్లో తినడానికి కావలసిన పదార్థాలన్నీ పట్టుకుని ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మా అమ్మా, అయ్యగారు పంపించారమ్మా, ఈ పదార్థాలన్నీ గుళ్ళో ఉన్నారు, భోజనానికి వచ్చేస్తున్నానన్నారు, ఇవి వండేసేయమన్నారమ్మా అని పెట్టాడు. ఆ పిల్లాడి ఒంటి మీద ఇలా చీరుకుపోయింది, రక్తం కారుతోంది. ఆ తల్లి చూసింది, అదేం నాన్న నువ్వు ఇంత అందంగా ఉన్నావు, నీ ఒంటి మీద ఏంటి అలా చీరుకుని నెత్తురు వస్తోందండి. అయ్యగారేనమ్మా చీరేశారు నన్ను అన్నాడు. అయ్యగారు చీరాడా? ఆయన అలాంటి పనులు చీరే, దయా ధర్మములు కలిగిన వాడు, అలా ఎందుకు చీరుతాడు అంది. లేదమ్మా అయ్యగారే చీరారు, వచ్చాక అడగండి అమ్మా అని వెళ్ళిపోయాడు. ఆయన ఇంటికి వచ్చాడు, ఆవిడ భోజనం పెట్టింది. ఇవి ఎక్కడవన్నాడు. మీరెవరో పిల్లాడికి ఇచ్చి పంపించారు కదా, వాడు పట్టుకొచ్చాడు అన్నీని, కానీ నాకు అర్థం కాలేదు, వాడు అలా నెత్తురు ఓడుతూ పాపం అన్నీ మోసుకొచ్చాడండి మనకు కావలసినవి, వాడిని ఎందుకండి మీరు అలాగా నెత్తురు కారేటట్టుగా ఇలా చీరారు అంది. నేను నెత్తురు కారేటట్టు చీరడం ఏమిటి అన్నాడు ఆయన. అంటే ఏమో మరి ఆయన ఒంటి మీద చీరికుందా, వచ్చిన పిల్లాడి ఒంటి మీద ఆయనే తెచ్చాడు అని. ఆయన భోజనానికి కూర్చుని కళ్ళు మూసుకుని ఆలోచించాడు. నాకు ఆకలేస్తే ఆయన మోసుకొస్తాడా పదార్థాలని కదా, వహామ్యహం కొట్టి కరోమ్యహం అని రాశాను, ఎర్రసిరాతో కొట్టేశాను కదూ. గీత అంటే ఈశ్వరుడే, భగవద్గీత అంటే ఈశ్వరుడే. ఆ శ్లోకం మీద నేను ఇలా ఎర్రసిరాతో కొట్టేసిందే కృష్ణ భగవానుడి ఒంటి మీద చీరికైంది. చీరికై నా అపనమ్మకం, నేను వహించాడన్నాను కదా, చేస్తాడన్నాను కదా, ఆయన వహించాడు. బియ్యం మూట మోసుకొచ్చి ఇంట్లో పెట్టాడు కూరలోను. ఈశ్వరా నాది ఎంత తప్పు, నువ్వు చెప్పిన వాక్కు నేను దిద్దగలిగిన వాడినా అని కన్నీటితో ఎరుపు దిద్ది వహామ్యహం 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 అని రాసుకుని అన్నం తిన్నాడు. కాబట్టి మీరు నమ్మకం ఉంటే తప్పో ఒప్పో ముందు ఈశ్వరుడికి చెప్పుకోవడం వస్తే దిద్దడానికి ఈశ్వరుడు ఉంటాడు. అసలు ప్రేయస్సు నుంచి శ్రేయస్సులోకి ఎడదామని మీరు అనుకుంటే, అటువైపుకి మీరు అడుగెయ్యాలని మీరు తెలుసుకుంటే, అమ్మవారు సంతోషించి విషంగుండించి విడిపించి సత్సంగుల్లోకి మిమ్మల్ని తీసుకెళ్లడం. ఆ నామమే మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషిత. అయితే మీకు నేను పచ్చి సత్యం చెప్తున్నాను, నాకెంత మాత్రం తృప్తి లేదు. ఈ నామం మీద ఇంకో 3 నెలలు మాట్లాడాలండి, కానీ మాట్లాడను. ఇవాళ ఆ నామం అయిపోయినట్టే. రేపు విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అన్న నామం గురించి అమ్మ నా చేత పలికించి కృతార్థులను చేయుగాక. కానీ మీకు విషయం నేను బోధ చేయగలిగాను అని అనుకుంటున్నాను. రేపు సాయంకాలం సువాసిని పూజ, చక్కటి రోజులు, అద్భుతమైన రోజులు. కాబట్టి మనందరం జన్మ చరితార్థం చేసుకుందాం. మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషిత అన్న నామం గురించి నిన్నటి రోజున నేను మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను. నాకు జ్ఞాపకం ఉంది ఆ విషయం. నేను ఎప్పుడు అనుసంధానం చేయాలి అన్నది నేను మీకు చెప్తాను, అప్పుడు చేద్దురుగా. కాబట్టి మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషిత ఆ నామాన్ని గురించి నిన్నటి రోజున మనం కొంతవరకు ముచ్చటించుకుని ఉన్నాం. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. ఇవాళ ఈ నామం గురించి మీకు కొంత విపులీకరించేటటువంటి ప్రయత్నం చేస్తాను. అమ్మవారి యొక్క దండనాథురాలు లేదా దండిని చేతిలో ఆ దండం పట్టుకుని సైన్యాన్నంతటినీ నిర్వహణ చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి సర్వసైన్యాధ్యక్షురాలైనటువంటి వారాహిమాత ఆ భండాసురుని యొక్క సైన్యంలో ప్రధానమైనటువంటి వాడు. భండాసురుని యొక్క సోదరుడు, ఆయన యొక్క కుడిభుజంలోంచి జన్మించినటువంటి వాడు. ఆ జన్మించినటువంటి విశుక్రుడు అనబడేటటువంటి ఆయన్ని సంహారం చేసింది. కుడిభుజం ఎడం భుజం కన్నా, ఎడమ చేతి కన్నా కుడి చెయ్యి బలంగా ఉంటుంది. బలంగా ఉంటుంది కాబట్టి శరీర బలం ఉన్నవాడెవరో వారిని కుడి చేతిలోంచి వచ్చిన వాడు చంపడమే సమంజసంగా ఉంటుంది. కాబట్టి కుడి చేతిలోంచి వచ్చినటువంటి వాడు అమ్మవారి యొక్క సర్వసైన్యాధ్యక్షురాలైనటువంటి వారాహి చేతిలో మరణించాడు. కాబట్టి విశుక్రుడు సంహరింపబడినాడు. దాని చేత అమ్మవారు ఎంతో సంతోషించింది. వారాహి వీర్య నందిత. సహజం కదా, తన సైన్యాధ్యక్షురాలు సాధించినటువంటి విజయం పట్ల జగన్మాత చక్కటి ఆనందాన్ని పొందింది. మీరు నిన్నటి రోజున కూడా నేను విజ్ఞాపన చేసి ఉన్నాను మీతోటి. లలితా సహస్రనామ స్తోత్రంలో యుద్ధాన్ని వర్ణన చేసేటప్పుడు సర్గలుగా పెద్ద పెద్ద శ్లోకాలుగా చెప్పలేదు, ఒక్కొక్క నామంగా చెప్పు వదిలేశారు.
అలా నామంగా చెప్పి వదిలిపెట్టేయడం వెనకాతల ఉండేటటువంటి ఉద్దేశ్యం కేవలం ఇది జరిగిపోయినటువంటి ఒక చరిత్ర, జరిగిపోయిన కథ అన్న దృష్టికోణంతో నువ్వు వినవద్దు. ఇందులో పరమరహస్యం ఒకటి ఉందని, ఈ పరమరహస్యాన్ని నువ్వు జీవితంలో గుర్తిరగవలసి ఉంటుందని జ్ఞాపకం పెట్టుకో అని. అసలు యథార్థానికైతే నాకైతే అనిపిస్తుంది, ఈ విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అన్న నామాన్ని, అలాగే ఆ రాజశ్యామల విషంగుణ్ణి సంహరించినటువంటి ఇతివృత్తాన్ని, ఈ రెండింటినీ కూడా పెద్దవారికే కాదు యవ్వన ప్రారంభంలో ఉన్నటువంటి వారు ప్రధానంగా వినవలసినటువంటి నామములు. వాటిని మీరు కొంచెం పవిత్ర హృదయంతో కానీ సమన్వయం చేసుకోగలిగితే దాని యొక్క గొప్పతనం ఏమిటి అన్నది మీరు పట్టుకోగలుగుతారు. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. మనకి శరీరంలో తేజస్సు అని ఒకటి ఉంటుంది. ఈ తేజస్సుని మనం ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. ఈ తేజస్సు ఎంత ఖర్చు పెడుతుంటే అమ్మవారు మళ్ళీ ఆ తేజస్సుని అంతగా తయారు చేస్తుంటుంది. ఇది యథార్థానికి శాస్త్రంలో ఏమంటారంటే, ఆయుర్వేద శాస్త్రంలో దీని గురించి కొంత చర్చ ఉంది. ఈ తేజస్సుని ఖర్చు పెట్టడం అనేటటువంటిది కేవలం ఏదో కొద్ది సుఖం కోసం, సంతోషం కోసం ఖర్చు పెట్టేయడం చాలా తేలికగా ఖర్చు పెట్టేస్తారు. కానీ ఇది తయారవడానికి, లోపల ఆ తేజస్సు తయారవడానికి, వీర్యము అన్న మాటని తేజస్సు అన్న పర్యాయ పదంతో మీరు సమన్వయం చేసుకునే ప్రయత్నం చేస్తే విశాలమైన అర్థం మీకు గోచరిస్తుంది. ఆ తేజస్సు కానీ నిరంతరము నష్టమైపోతే దానివల్ల మనిషి బలహీనుడైపోవడం ఒకటి, రెండు తేజోరహితుడైనటువంటి వ్యక్తి తొందరగా ఏ విషయాన్నైనా గ్రహించగలగడం, ఉత్సాహంగా కార్యాన్ని నిర్వహించగలిగినటువంటి సమర్థతతో ఉండడం ఉండదు. కారణం కేవలం తేజో నష్టమని మీరు భావన చేయకండి. దాని వెనక ఒక రహస్యం ఉంది. ఏమా రహస్యము అంటే విపరీత కామన. అస్తమానం శరీరము సుఖం పొందాలి, మనస్సు సుఖం పొందాలనేటటువంటి ఒక వెంపర్లాట ఎక్కువైపోతుంది. ఈ వెంపర్లాట ఎక్కువైనప్పుడు ఏమైపోతుందంటే శరీరంలో ఉండేటటువంటి తేజస్సు చాలా ఖర్చు అవుతుంది. అసలు మీరు ఎప్పుడైనా యోగ శాస్త్రానికి సంబంధించిన వ్యాఖ్యానాలు చూస్తే మీకు ఒక గొప్ప రహస్యం గోచరిస్తుంది. రెండు రకాలుగా తేజస్సు ఖర్చు అవుతుంది మనిషిలో. ఈ రెండు రకాలుగానే ఖర్చు అవుతుంది, ఇంకా మూడో రకం లేదు ఖర్చు అవడానికి. ఒకటి, మీరు ఏదైనా ఒక సుఖమును అనుభవించుట చేత తేజస్సు ఖర్చు అయిపోతుంది. ఉదాహరణకి నేను ఒక మంచి పాట విని చాలా సంతోషపడిపోతున్నాను అనుకోండి, అప్పుడు తేజస్సు ఖర్చు అయిపోతుంది. నేను అలా సంతోషం పొందుతున్నప్పుడు నా తేజస్సు కొంత ఖర్చు అవుతుంది. నేను కోప్పడుతున్నాను అనుకోండి ఎవరి మీద, కోప్పడుతున్నప్పుడు కూడా నా తేజస్సు ఖర్చు అయిపోతుంది. ఈ ఖర్చు అవ్వడంలో మీరు మనస్సు చేత, కామము చేత, విషయ వస్తువులలో ఉండేటటువంటి సుఖాన్ని అనుభవించేటప్పుడు ఎక్కువ తేజస్సు ఖర్చు అవుతుందా, మీకు సుఖం కలగకపోవడం వల్ల వచ్చినటువంటి కోపమునందు ఎక్కువ తేజస్సు ఖర్చు అవుతుందా? ఈ ప్రశ్న ఎందుకండి అని మీరు అడగచ్చు. కానీ మీరు జాగ్రత్తగా గమనించండి, తేజస్సుని రక్షించుకోవాలి అంటే రెండిటిలో ఏది అధమపక్షమో అని ప్రశ్న వేయవలసి వచ్చింది అనుకోండి. మీరు కోరుకున్న కోరికలు తీరడం వల్ల, మీరు సుఖాలు పొందడం వల్ల మీ యొక్క తేజస్సు ఎక్కువ ఖర్చు అయిపోతే, అంతకన్నా కోరిక తీరకపోవడం వల్ల వచ్చేటటువంటి కోపమే తేలిక కదండి ఎక్కువ తేజస్సు ఖర్చు అవ్వకపోతే. అలా చూసినప్పుడు ఒక లాభం ఉంది, ఎక్కువ తేజస్సు ఖర్చు అవ్వట్లేదు. కానీ మన కామము, మన కోరిక తీరినప్పుడు కలిగేటటువంటి తృప్తి అన్నది ఎప్పుడు మనస్సు చెప్తుందో, నేను సంతోషమును పొందినాను, తృప్తిని పొందినాను అని మనస్సు అన్నప్పుడల్లా, ఆ సుఖము పొందనప్పుడు కలిగేటటువంటి కోపము వలన ఖర్చు అయ్యేటటువంటి తేజస్సు కన్నా నేను తృప్తి పొందాను అని మనసు అన్నప్పుడు ఖర్చు అయ్యేటటువంటి తేజస్సే ఎక్కువ. ఎన్ని సుఖాలు అనుభవిస్తున్నానని మీరు అనుకుంటున్నారో అంతగా తేజో నష్టము జరుగుతుంటుంది. ఈ తేజస్సు శరీరమునందు కొంతకాలం నుంచి కొంతకాలం వరకే తయారవుతుంది. దీన్ని సభాముఖంగా చాలా కష్టపడి వివరణ చేయడంలో కొంత క్లేశం ఉంటుంది. అందున
ఒక పరమ పవిత్రమైన సభలో దీని గురించి మాట్లాడడం అనేటటువంటిది కొంచెం క్లేశభూయిష్టంగా ఉన్నప్పుడు ఒక్క తేలిక మార్గం ఒక్కటే ఉంది. దాంతో తప్పుకోవడం తేలిక, అర్థమయ్యేటట్టుగా చెప్పేయడం కూడా చాలా తేలిక. గంట మాట్లాడవలసిన దాన్ని ఒక్క 10 నిమిషాల్లో చెప్పేయడం చాలా తేలిగ్గా ఉంటుంది. దాని చేత ఒక పూల తోటని నిర్మాణం చేసి ఆ పూల తోటని పెంచేటటువంటి ఒక తోటమాలి ఉన్నాడు. ఆయన ఒక బంజరు భూమి దగ్గరికి వచ్చి దాన్ని దున్ని చక్కగా తయారు చేసి నీరు పెట్టి నాగలి పెట్టి దాన్ని మళ్ళీ మెత్తగా మట్టి అయిపోయేటట్టుగా దున్ని అప్పుడు దాంట్లో ఉండేటటువంటి రాళ్ళు పుల్లలు ఇలాంటివన్నీ ఏరేసి మట్టిని మెత్తగా పిసికి నీరు పెట్టి బాగా మెత్తగా ఉందన్న తర్వాత అప్పుడు దాంట్లోకి తీసుకొచ్చి పూల మొక్కలు నాటి జాగ్రత్తగా రక్షించి చీడా లేకుండా చూస్తే ఆ మొక్కలు పెరిగి పెద్దవైన తర్వాత ఇప్పుడు అవి ఏపులకు వచ్చినటువంటి మొక్కలకి మంచి మంచి పువ్వులు పూసాయి. ఇప్పుడు మంచి సువాసనతో కూడుకుని ఉన్నటువంటి ఈ పువ్వులన్నిటినీ కోసి ఒక బుట్టలో వేసి ఆ పువ్వులలో ఉండేటటువంటి సువాసనతో కూడినటువంటి పరిమళ ద్రవ్యాలన్నింటినీ కూడా పిండి అత్తర్ తయారు చేశాడు. ఇన్ని పువ్వులలోంచి ఇంత అత్తర్ సీసా వచ్చింది. ఇప్పుడు ఇంత కష్టపడి తయారు చేసినటువంటి ఇంత అత్తరు మలమూత్రముల వాసనతో కూడి ఉండేటటువంటి ఒక మురుగుడు కాల్వయందు అస్తమానం పోసేయడంలో ఆనందాన్ని పొంది తీసుకెళ్లి ఇంత కష్టపడి తయారు చేసినటువంటి అత్తర్ని అస్తమానం పోసేయడం అలవాటు చేశాడు. ఇప్పుడు అతన్ని మూర్ఖుడని లోకం పిలుస్తుందా పిలవదా? నాకు ఒక్క మాట చెప్పండి, పిలుస్తుందా పిలవదా? ఎందుకు అలా పోసేస్తుంటాడు అంటే అతనికి పోసేయడంలో తృప్తి ఉందంటే, బస్, అంతకన్నా ఇంకేం లేదు. దానికోసం అతను మురుగుడు కాల్వలో పోస్తుంటాడు. దానివల్ల 1-2 మాటలు అతనికి ఒక ప్రయోజనం కలిగి ఉండి ఉండవచ్చు. అంటే అతను పితృరుణం నుంచి విముక్తుడై ఉండి ఉండవచ్చు. కానీ శుక్రము అంటే తేజస్సు అని ఒక పేరు శాస్త్రంలో. తన తేజస్సుని తాను కేవల సుఖము కొరకు నిరంతర వ్యయం చేయడంలో మనసు కామలంపటమునందు లగ్నమై ఉన్నవాడు. ఇది హీనమైనటువంటి ప్రవృత్తి దగ్గర నుంచి అతి కామన వరకు ఉంటుంది. అతి కామన అంటే అన్ని వేళలా అది స్త్రీ పురుష సంబంధమైన కామనే అయి ఉండి ఉండక్కర్లేదు. ఎప్పుడూ సుఖాల కోసం వెంపర్లాటే. అందుకే సనాతన ధర్మంలో మీరు చూడండి, ప్రయత్నపూర్వకంగా మీరు ఈశ్వరుడి పేరు చెప్పి కొద్దిగా నియమాన్ని పాటించవలసినటువంటి అవసరాన్ని ఏర్పాటు చేసి ఉంచుతారు. ఎందుకు ఉంచుతారో తెలుసా అండి? దాని యందు మీకు తెలియకుండానే శరీరానికి ఒక పరిశ్రమ ఉంటుంది, శరీరానికి ఒక క్రమశిక్షణ ఉంటుంది, మీ శరీరానికి మనస్సుకి ఒక శౌచం ఉంటుంది. ఉపవాసము అన్న మాట ఎందుకు తీసుకొచ్చారో తెలుసా అండి? పెద్దలే చెప్తారు, ఉపవాసము పుట్టని కొట్టుటయే, పాముని కొట్టుట కాదు. కానీ మరి ఎందుకు పెట్టారు ఉపవాసం అంటే, ఉపవాసము అనేటప్పటికీ ముందు మీరు మీ శరీరాన్ని నియంత్రిస్తారు. ఎంత పదార్థం అవసరమో అంత పదార్థమే తీసుకుంటారు. ఇప్పుడు లోపల నిలవ ఉండిపోయినటువంటి అత్యధికమైనటువంటి శక్తి ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు అవ్వడాన్ని ఈశ్వరముఖం చేస్తారు. ఆ రోజంతా భగవంతుడికి దగ్గరగా నిలబడి, ఉపవాసము అంటే భగవంతునికి దగ్గరగా ఉండుట. కాసేపు భజన చేస్తారు, కాసేపు కీర్తనలు పాడతారు, కాసేపు భగవత్ సంబంధమైనటువంటి కీర్తనలు వింటారు, కాసేపు సహస్రనామం చేసుకుంటారు, కాసేపు పూజ చేసుకుంటారు, కాసేపు ఏదో గజేంద్ర మోక్షం చదువుకుంటారు, ఇంకా కాసేపు లలితా సహస్రానికి వ్యాఖ్యానం చదువుకుంటారు. మార్చి 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 ఇంద్రియాలన్నింటినీ కూడా ఉపవాసం వైపుకు పెడతారు. ఇది మీరు చెయ్యండి అని వదిలేశారనుకోండి, మీరు చేస్తారు, చేయకపోతారు. అందుకని ఏం చేశారంటే ఏకాదశి ఉపవాసం అన్నారు. ఏకాదశి నాడు ఎందుకు పెట్టాలి? త్రయోదశి నాడు పెట్టకూడదా, లేకపోతే పంచమి నాడు పెట్టకూడదా ఉపవాసం? పెట్టలేదు, ఏకాదశి నాడే ఉపవాసం అన్నారు. ఏకాదశి నాడు ఉపవాసం అని ఎందుకన్నారో తెలుసా అండి? శాస్త్రం మిమ్మల్ని పస్తు పెట్టడం దాని ప్రయోజనం కాదు. అందుకే ద్వాదశి పారణం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయమండి. సూర్యోదయం అవ్వకుండా అన్నం తినేసినా మహాపుణ్యమే ద్వాదశి నాడు. ఏకాదశి నాడు ఉపవాసం అని ఎందుకంటారంటే, ఏకాదశి అంటే 11 అని అర్థం. 11 అంటే 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, మనస్సు. ఈ 11 29 రోజులు సుఖములు 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 సుఖములని వెంపర్లాడి తినడం,
ఆ వచ్చినటువంటి తేజస్సుని ఖర్చు పెట్టడం. అలా కాకుండా మనస్సుని సమతౌల్యంలో నిలబెట్టి కేవలం భగవదార్చన చేస్తూ అది అటు ఇటు ఊగిపోకుండా దాన్ని ఏం చేస్తారంటే తక్కెట యొక్క సూదిని నిలబెడతారు. అది ఉపవాసం అంటే. తక్కెట యొక్క సూదిని నిలబెట్టడం అంటే ఏమిటో తెలుసా అండి? నేను ఒక 1/2 కిలో వంకాయలు ఇవ్వండి అన్నాను అనుకోండి. ముందు ఏం చేస్తాడంటే తక్కెటికి 2 వైపులా కూడా 2 బుట్టలు ఉంటాయి. ఇప్పుడు ఇటు పక్కన 1/2 కిలో రాయి వేస్తాడు. వేసి ఇలా పట్టుకుంటే 1/2 కిలో రాయి ఎటు వేసాడో అటువైపుకి వంగిపోతుంది. ఎటువైపు ఖాళీ ఉందో బుట్ట అటువైపుకి పైకి లేస్తుంది. ఇప్పుడు ఇటువైపు ఓ 5 6 వంకాయలు వేసాడు అనుకోండి. వేస్తే ఇటు బాగా దిగిపోయింది. ఇటు బాగా దిగిపోయిందని ఎలా తెలిసింది మీకు? ఇలా చూస్తే ఆ ముళ్ళు మధ్యలో లేదు, ఇటు దిగిపోయింది. ఇప్పుడు 2 వంకాయలు తీసేస్తాడు, ఇటు దిగిపోయింది. ఇప్పుడు ఇంకొక వంకాయ వేస్తాడు. వేస్తే అది అటు ఇటు ఊగి సమానంగా నిలబడుతుంది. అంటే ఈ రాయి ఎంతో ఈ బరువు అంతా ఈ సూది మధ్యలోకి వచ్చి నిలబడాలి. ఆ సూది లక్షణం ఏమిటంటే ఊగుతుంది అటు ఇటు. ఊగే సూది ఊగకుండా నిలబడితే అయిపోయింది, సరిపోయింది. మీకు ఇటు ఇటు సరిపోయింది. ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యడం అంటే ఏమిటి అంటే 29 రోజులుగా ఊగిపోవడానికి అలవాటు పడిపోయిన మనస్సుని తీసుకొచ్చి నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఈశ్వరుడి దగ్గర నిలబెట్టడానికి ప్రయత్నించడంలో దానికి ముందు రాగం ఎక్కడ అంటే అన్నం పెట్టే కోరిక, రుచి. ఇవాళ పప్పు కూర కుదరదు, ఇవాళ తీసేస్తున్నాను. అందుకే పూర్వం ఏకాదశి అంటే ఎవరింటికన్నా వెడితే సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం లాగా ఇవాళ ఏకాదశి అంటే ప్రసాదం చేశామండి మా ఇంట్లో. దాని పేరే ప్రసాదం. ఏకాదశి నాడు ఏం తింటారంటే ప్రసాదం తింటామండి. ఆ గోధుమ నూకతో చేసినటువంటి పదార్థం కొంచెం తీసుకుంటారు, అది కూడా విశేషంగా తీసుకోరు. తీసుకుని శరీరం కళ్ళు తిరిగి పడిపోయేటట్టుగా ఉంది అంటే మళ్ళీ ఓ గ్లాసులు పాలిస్తారు దానికి. ఇప్పుడు ఊగిపోవడానికి అలవాటు పడిపోయిన దాన్ని శరీరాన్ని పట్టుకుని నియంత్రణ చేస్తారు. ఎందుకంటే తిన్నగా మనసుని పట్టుకోలేరు కాబట్టి ముందు మనసుని శరీరాన్ని సత్వగుణంతో నింపుతారు. ఆ రోజున నింపుతుంటే దానికి కూడా ఊగులాట తగ్గుతుంది. తగ్గిన తర్వాత భగవదభిముఖం చేస్తే అది అంతర్ముఖమై మెల్లగా ప్రశాంతపడి వచ్చి అలా నించుంటుంది. అలా నిలబడితే మీకు ఏకాదశి ఉపవాసం చేత మీ యందు తేజోవృద్ధి కలుగుతుంది. ఎందుకని తేజోవృద్ధి కలగడానికి నెలకొక రోజు ఉపవాసం చేయించింది శాస్త్రం. శౌచము అన్న మాట అందుకు పెట్టారు. చేతకాని వాళ్ళై అక్కర్లేక మడిబట్ట కట్టుకోండి అని, అక్కర్లేక నైవేద్యాలు పెట్టండి అని ఏం పెద్దవాళ్ళు చెప్పలేదు. వాళ్ళు ఏది చెప్పినా దాని వెనకాతల ఒక మర్మం ఉంటుంది. మీకు బాహ్య శౌచము లేకపోతే అంతఃశౌచము సిద్ధించదు. అందుకని బాహ్య శౌచ అంతఃశౌచములను రెండింటినీ చేకూర్చి మీ మనసుని నిలబెట్టడం ప్రధాన ప్రయోజనం అయి ఉంటుంది. ఈ తేజోనష్టము నివారింపబడాలి. ఎందుకో తెలుసా అండి? ఇప్పుడు నేను మీకు చెప్పాను, 1/2 కిలో రాయేసింది ఎందుకు అంటే 1/2 కిలో వంకాయలు తెచ్చుకోవడానికి. కామన అని తిరుగుతున్నారనుకోండి, మీకేమిటంటే బాధ అని అడగచ్చు. 2 పోతుంటాయి. ఒకటి కాలం పోతుంటుంది, పోయిన కాలం మీకు రాదిహ. కాలం పోవడం అంటే ఊపిర్లు పోతాయి. ఊపిర్లలోనే ఈశ్వరుడు ఏం చేస్తాడంటే మీకు ఆయుర్దాయాన్ని నిర్ణయం చేసేస్తాడు. ఎక్కువ సుఖాలు అనుభవిస్తున్న కొద్దీ ఊపిర్లు ఎక్కువ వ్యయమైపోతాయి, ఎక్కువ కోప్పడుతున్న కొద్దీ ఎక్కువ ఊపిర్లు అయిపోతుంటాయి. మీరు ప్రశాంతంగా ఉంటే ఊపిరి సమతౌల్యంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 1 తేజో నష్టం, 2 కాల నష్టం, 2 పోతుంటాయి. ఈ 2 పోవడం ఏ కారణం చేత పోతున్నాయి అంటే అదే కుడి చెయ్యి అని చెప్పారు. మీరు చూడండి, సాధారణంగా ఎవరికైనా ఏమైనా ఇస్తున్నారనుకోండి, ఇలా ఇచ్చారనుకోండి, కుడి చేత్తో ఇవ్వండి అంటారు. మీరు పుచ్చుకుంటున్నారనుకోండి, ఎడం చేయి చాపితే కుడి చేత్తో పుచ్చుకోండి అంటారు. ఇచ్చుకోవడం పుచ్చుకోవడం ఈ 2 దేంతో జరుగుతాయి అంటే కుడి చేత్తో జరుగుతాయి. అన్నీ కుడి చేత్తోనే చేస్తారు ఇచ్చి పుచ్చుకోవడాలని. ఇచ్చి పుచ్చుకోవడం ఇక్కడ కాదు. మీరు ఈ శరీరాన్ని పుచ్చుకున్నందుకు మళ్ళీ ఇది పుచ్చుకోవడానికి ఈశ్వరుడికి ఏమిస్తున్నారు. లేకపోతే ఇక మళ్ళీ ఇలాంటి పుచ్చుకోనవసరం లేకుండా ఏది ఇచ్చుకుని అలాంటి స్థితికి వెళ్ళిపోతారు. అదొక్కటి వదిలేసి మిగిలిన ఇచ్చిపుచ్చుకోవడాలన్నీ దీనికి అలవాటు పడ్డాయి అనుకోండి, దాని ఫలితాలు లోపల ఖాతాలో పడిపోతాయి. మీరేమి సంపాదించారు, మీరేమి అనుభవించారు కాదు, మీరు ఎలా సంపాదించారు, ఎలా అనుభవించారు ఈశ్వరుడు చూస్తాడు. మనమేం చూస్తామంటే ఎంత సంపాదించాం, ఎన్ని అనుభవించాం ఈశ్వరుడు మనం చూస్తాం. ఎలా సంపాదిస్తున్నావు, ఎలా సుఖపడుతున్నావు ఈశ్వరుడు చూస్తాడు.
ఎందుకు చూస్తాడో తెలుసా అండి? ఇచ్చినవాడు ఆయనే. అసలు దీన్ని ఆయన ఇచ్చాడు. దీన్ని ఎవరూ నిర్మాణం చేయలేదు, ఈశ్వరుడు నిర్మాణం చేశాడు దీన్ని. విశ్వకర్మ. ఆయన పెట్టకపోతే ఈ చర్మం ఎవరు కప్పారు? చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ 7 పదార్థములతోటే తయారు చేశారు దీన్ని. ఆ 7 అందులో 6వదైనటువంటి శుక్లమే శుక్రము. కాబట్టి ఇప్పుడు ఈ తేజోనష్టం కలగకుండా ఈ శరీరాన్ని నియంత్రించకపోతే అది ఎప్పుడూ ఏం చెప్తుందంటే సుఖాన్ని అనుభవించు, సుఖాన్ని అనుభవించు, సుఖాన్ని అనుభవించు. పోని అనుభవించే శరీరం సుఖాన్ని అనుభవించి ఇది సుఖం అని అంటుందని మీరు అనుకుంటున్నారా? అదొక్కనాటికి అందం. కాసేపు సుఖం అంటుంది, ఓ అరగంట ఆగి దుఃఖం అంటుంది. ఎందుకంటుందో తెలుసా అండి? దానికి మనసుకి పెద్ద లింక్ ఒకటి పడిపోయి ఉంటుంది. అది అక్కడ వస్తుంది పెద్ద సమస్య అంతా. దీనికి సుఖం ఉండదు, దీనికి దుఃఖం ఉండదు. దీన్ని అడ్డు పెట్టి అది ఆడుతూ ఉంటుంది అసలు. ఇది మీకు చాలా తేలిగ్గా అర్థమైపోవాలంటే నేను మీకు ఒక మాట చెప్తాను, మీరు పట్టేసుకుంటారు. నా దగ్గర ఒక మిక్సీ ఉంది. ఇప్పుడు ఆ మిక్సీ చక్కగా ఉంది పైకి చూస్తే. బోర్డులో స్విచ్ వేస్తే కరెంటు సప్లై అవుతోంది అని చెప్పి రెడ్ లైట్ వెలుగుతోంది బోర్డులో ఉన్న స్విచ్ మీద. కరెంట్ ఉంది, మిక్సీ ఉంది. నా దగ్గర కొబ్బరి ముక్కలు ఉన్నాయి కాబట్టి నేను కొబ్బరి పచ్చడి చేసుకుందాం అనుకున్నాను. కాసిన కొబ్బరి ముక్కలు, పోపు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు అందులో వేసి మూత పెట్టి ప్లగ్లో పెట్టి స్విచ్ వేసి మిక్సీ స్విచ్ వేశాను. తిరగలేదు. ఇదేమిటి తిరగలేదని ఇలా కొట్టాను, అలా కొట్టాను, ఇలా తిప్పాను, అలా తిప్పాను, మొత్తానికి తిరగలేదు. మిక్సీ ఉందా? మిక్సీ ఉంది. కరెంట్ ఉందా? కరెంట్ ఉంది. మరి ఎందుకు తిరగలేదు మిక్సీ? అందులో ఏది ఈ విద్యుత్తుని పుచ్చుకుని ఈ పుచ్చుకున్న విద్యుత్తుతో తాను తిరుగుతూ, కంబషన్ ఇంజిన్స్ అంటారే అలా, తాను దాన్ని పుచ్చుకుని తాను తిరగాలి. తాను తిరుగుతూ తాను తిరగడం వల్ల దీన్ని తిప్పుతుంది. అలా తిప్పేటటువంటి మధ్యలో ఉన్న పరికరం ఏదో అది దానికి ఉన్నటువంటి సూక్ష్మమైన ఒక తీగ తెగిపోయింది, వైండింగ్ పోయింది అంటారు. ఒక రాగి తీగ తెగిపోయింది కాబట్టి ఇప్పుడు అది ఏం చేస్తుందంటే కరెంటు పుచ్చుకున్న ఈ తిరిగేటటువంటి బౌల్ దగ్గర ఉన్నటువంటి అదేంటి బ్లేడ్స్ని తిప్పదు. బ్లేడ్స్ తిరగవు కాబట్టి ఇప్పుడు కరెంటు వచ్చినా అది పుచ్చుకుని ఊరుకుంటుంది, అది బ్లేడ్కి ఇవ్వదు. ఇంద్రియాలు, మనస్సు, సుఖము అలాగే ఉంటాయి ఎప్పుడు. దీంతో చూస్తుందో వస్తువుని చాలా బాగుంది అందనుకోండి అంటే మనసు అడుగుతుంది. చాలా బాగుంది అనగానే వెంటనే కన్ను చూసిన దాన్ని ముట్టుకో చేతిని పంపిస్తుంది, శరీరం దగ్గరికి ఎడుతుంది. యాపిల్ పండు పట్టుకుంటుంది, దీన్ని తిను నోరు కొరుకుతుంది, నవ్వులుతుంది. చాలా బాగుంది మింగుతుంది. బుట్టడు యాపిల్ పళ్ళు ఉన్నాయనుకోండి, ఇది ఏం చేస్తుందంటే కాసేపు ఆగి ఏం బాగోలేదండి చాలు, ఏం తింటాం ఇంకా యాపిల్ పళ్ళు అంటే అలా అందని ఇంకా ఎప్పుడో తినకుండా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఒక్కనాటికి ఉండదు. కాసేపు సుఖం ఉంటుంది, కాసేపు దుఃఖం ఉంటుంది. ఉదాహరణకి అసలు ఆ యాపిల్ పండు తీసుకొచ్చి ఎవరో మీ నోట్లో పెడుతున్నా కూడా మీరు ఏదో ఆలోచిస్తూ ఉన్నారనుకోండి, మీరు తింటలేదు సరిగ్గానే మీరు తినండి అని చెప్పేసి కోపం వచ్చి కొడుకు దగ్గరికి వచ్చి మీరు తినండి ఎప్పుడు ఏదో ఆలోచిస్తుంటారు అని యాపిల్ పండు ముక్కలు పెడుతున్నాడు అనుకోండి. ఆ యాపిల్ పండు ముక్కలు తింటూనే తండ్రి ఏదో ఆలోచిస్తున్నాడు. ఎలా ఉన్నాయి అన్నాడు కొడుకు. అన్నాడు. ఎలా ఉన్నాయి నాన్నగారండి యాపిల్ పండు ముక్కలు? యాపిల్ పండు ముక్కలా తిన్నానా అన్నాడు అనుకోండి. అంటే తింటున్నటువంటి వస్తువు యొక్క రుచి నాలుక చెప్తోంది, మనసు గ్రహించట్లేదు. అక్కడ తీగ తెగిపోయింది. కాబట్టి ఇప్పుడు సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ అందుకోదు మనసు. కాబట్టి ఇప్పుడు ఈ అందుకోవడంలో కరెంటు మీటర్ తిరుగుతూ ఉంటుంది బయట. ఇక్కడ పచ్చడవుతుంటే ఎంత కరెంటు మీరు వాడారో బయట మీటర్ తిరుగుతుంటుంది యూనిట్లు. అలాగే మీకు తెలియకుండానే ఎంత కరెంటు వాడుతున్నారో మీటర్ చెప్తున్నట్టే మీరు అనుభవిస్తున్న సుఖాలకి నష్టమైపోతున్నటువంటి శుక్రాన్ని ఈశ్వరుడు నిర్ణయిస్తాడు. ఎందుకంటే ఆయనే మళ్ళీ తీసుకొచ్చి పెట్టాలి అందులో. కాబట్టి కామన యందు తిరగకుండా ఉండుట, ఇది ఫలితంగా మీ యందు కనపడాలి. కోరికలలో తిరగకుండా ఉండడం. దీనికి పెద్దలు ఏం చెప్తారంటే, ఎవరు ఈ విషయాన్ని తెలుసుకుంటున్నారో వాడు ఉద్ధరింపబడతాడు. ఉద్ధరింపబడడం అంటే ఏంటంటే, కూరుకుపోయిన వాడు ఎవడున్నాడో వాడు పైకి లేవాలి కదండి. ఇప్పుడు కూరుకుపోయిన వాడు పైకి లేవగలిగితే వాడు ఎప్పుడో పైకి లేచేవాడు. వాడికి ఏమైందంటే ఆ కూరుకుపోవడం చాలా సంతోషంగా అనిపించింది, అదో గమ్మత్తు.
అదేమిటంటే కూరుకుపోవడం సంతోషంగా ఎందుకు ఉంటుందండి అనుకుంటారేమో. పరమహంస రామకృష్ణ పరమహంస ఓ మాట చెప్పేవారు. ఈ చేపలు పట్టేటటువంటి మత్స్యకారుడు పట్టుకెళ్ళి కొద్దిగా నీరుంది కాబట్టి చేపలు పట్టేయడం తేలిక, వలేశాడు. వల వేస్తే వలలో పడ్డాయి చేపలు. 2-3 చేపలు ఏం చేశాయంటే మనం వలలో పడ్డాను రోయ్ అని చెప్పి తెలుసుకుని దూకేసాయి. మిగిలిన చేపలు ఏం చేశాయంటే ఒరే వలేశాడు రోయ్, లాగుతున్నాడు మన్ని అని వీడికి కనపడకుండా మనం దాక్కుందామని చెప్పి ఆ బురదలోకి బుర్ర పెట్టి అలా దూరి కూర్చున్నాయి. అంటే వాటి ఉద్దేశం ఏమిటంటే బురదలోకి బుర్ర పెట్టేశాం కాబట్టి ఇప్పుడు మత్స్యకారుడు మన్ని చూడటం లేదు. ఆయన ఏం చేస్తాడు, ఒడ్డు నించుని ఆ వల ఇలా ఇలా లాగుతాడు. వలలో ఉన్న చేపలన్నీ ఆయనకి తిరిగిపోతాయి, ఏవి దూకేశాయో ఒక్కటే దొరకవు. బురదలో తల దూర్చుకుని సుఖంగా ఉన్నాననుకున్న చేప నిజంగా సుఖంగా ఉందా? మత్స్యకారుడికి ఆహారం అయిపోతుంది. అలాగే సుఖంగా ఉంది, నాకు సుఖంగా ఉంది, ఈయనెందుకు ఇలా ఏడుస్తున్నాడని అనిపించిన సుఖం సుఖం కాదురా, నువ్వు బురదలో దిగుతున్నావు. మరి ఏమంటే మా అంతా మేము బయటపడగలిగితే ఇంకే, ఇన్ని కోరికల వైపుకి తిరగకుండా హాయిగా ప్రశాంతంగా మనసుని నిలబెట్టగలిగిన శక్తి మాకు రావట్లేదు కదా. ఇక్కడే అన్న మాట పడుతుంది. అంటే మీ అంత మీకు రాని ఈ శక్తి ఏది ఉందో అది మీరు భగవంతుడి దగ్గర చెప్తే దీన్ని శరణాగతి అంటారు. అమ్మా నా అంత నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను, ఎప్పుడూ కోరిక, ఏదో కోరిక తీరితే తృప్తి, తీరకపోతే ఏడుపు, రెండే నాకు తెలుస్తున్నాయి. నా అంత నేను తృప్తిగా ఉండే అవకాశం ఇయ్యి. ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుందో తెలుసా అండి, వారాహిగా వస్తుంది. వారాహి అంటే ఆదివరాహమూర్తి యొక్క ముట్టె ఎలా ఉంటుందో అటువంటి ముట్టితో ఉంటుంది ఆవిడ. ఆవిడ ఏం చేస్తుందంటే సముద్రంలో మునిగిపోయినటువంటి భూదేవిని ఆదివరాహమూర్తి ఇలా ఎత్తుతుంటే దొల్లింది అటు ఇటు. దొల్లితే ఆయన ఏం చేశాడంటే పడకుండా ఇలా ఇలా ఎత్తి ఇలా ఇలా కదిపి ఇలా ఇలా అన్నాడు. అంటే అది తన 2 కోరల మధ్యలోకి వచ్చి చక్కగా అలా నిలబడింది భూమి. ఇప్పుడు ఇక ఇలా అన్నా పడదు, ఇలా అన్నా పడదు, ఎందుకంటే చక్కగా ఇరుక్కుంది 2 కోరల మధ్యలో. ఇరుక్కున్న తర్వాత ఆయన ఏం చేశాడంటే ఇలా పైకెత్తాడు. ఇలా పైకెత్తితే ఆయన కోర మీద నిలబడి భూమి దర్శనమైంది. అందుకే ఆదివరాహమూర్తి యొక్క గుండెల మీద పడుకుని ఉంటుంది భూకాంత. నీవు కూడా ఇలాగే పడిపోతున్నాను, భూదేవి ఎలా భూమిలోకి చేరిపోయిందో రాక్షసుల వల్ల, అలా నేను కూడా తెలియక ఈ కోర్కెల లంపటంలోకి ఇలా కూరుకుపోతున్నాను, పైగా ఇది సుఖంగా ఉందనుకుంటున్నాను, చేపలా వల్లో పడ్డ చేపలా అని నువ్వు నమ్మి చెప్తే అమ్మవారు వారాహిగా వచ్చి తన యొక్క ముట్టెతో నిన్ను పైకెత్తుతుంది. ఎత్తి ఈ జ్ఞానం ఆవిడే ఇస్తుంది. ఈ మనశ్శాంతిని, ఆ యోగమునందు చేరగలిగినటువంటి స్థితిని అమ్మవారు నీకు కటాక్షించగలదు. అలా కటాక్షించగలగడమే అమ్మవారి అనుగ్రహం. ఇది దొరకనంతసేపు నేను బాగున్నాను అనుకున్నా, నువ్వు ఎప్పుడు జారిపోతావో నీకు తెలియదు, జారిపోతావు, చాలా గమ్మత్తుగా జారిపోతావు అంతే. నూతి పళ్ళెం దగ్గర తిరిగేటటువంటి వాడు కొత్తగా నుయ్యి తవ్వుతూ ఉంటారు. కొత్తగా తవ్వుతున్నటువంటి నుయ్యి ఎంత లోతు తవ్వుతుంటే అంత లోతుకెళ్ళి కొద్దీ నుయ్యి తవ్వే వాళ్ళు ఏం చెప్తారో తెలుసా అండి, ఇంకా బాగా లోపలికి వెళ్తున్నాము అన్నప్పుడు నడువుకి తాళ్లు కట్టుకుని వాళ్ళు ఏం చేస్తారంటే ఏ క్షణంలోనైనా సరే తమని లాగడం కోసమని ఒడ్డున సిద్ధంగా ఉండమంటారు. జలొక్కసారి పైకి కొట్టింది అనుకోండి, అప్పుడు తాళ్ళు తప్పెట్లు ఏంటంటే మునిగిపోతారు. ఒక్కొక్కసారి తాడు కట్టేసుకుని ఎప్పుడైనా సరే తమని లాగేవాళ్ళు ఉండాలి. ఎప్పుడైనా లాగేవాళ్ళు ఎక్కడుంటారు? ఒడ్డునుండరు. ఎందుకు ఉండరో తెలుసా అండి, ఒడ్డునున్నవాడు కానీ కంగారు పడిపోయి జలొచ్చేసిందని ఆనందంతో ఇలా ఇలా అన్నాడు అనుకోండి, ఆ పెళ్ళ విరిగిందవో పడిపోతాడు అందులోకి. అంటే వాడు దగ్గర ఉండకూడదు, వాడు దూరంగా ఉండాలి. దూరంగా ఉండి తాడు యువతల పక్కన గట్టిగా పట్టుకుని ఉంటే చాలు. అవతల వైపు తాడు గట్టిగా పట్టుకుని ఏ చెట్టుకో కట్టి సిద్ధంగా ఉంటే జల పడగానే ఆయన ముందు గబగబా అడుగులేస్తూ పైకి ఎక్కేస్తాడు. అలా అమ్మవారు కూడా మీకేం చేస్తుంది అంటే, నేనమ్మా కూరుకుపోతున్నాను పైకి రాలేకపోతున్నానని నిజాయితీతో ప్రార్థన చేస్తే ఆవిడ మిమ్మల్ని పైకెత్తగలదు. అయితే చిత్రం ఏమిటంటే, ఒడ్డును తిరుగుతూ నేను భద్రంగా ఉన్నాను అనుకున్న వాడికి ఎప్పుడు మట్టి పెళ్ళ పెరుగుతుందో తెలియదు, ఎప్పుడు పడిపోతారో తెలియదు. చాలా బాగుంది పైనే ఉన్నాను కదండి అని తిరిగారు అనుకోండి, ఎప్పుడు పడిపోతారో తెలియదు, ధామని పడిపోతారు నూతిలోకి.
అప్పుడు మాత్రం లోపల ఉన్నవాడైనా బతుకుతాడేమో కానీ పైనుంచి లోపల పడ్డవాడు బతుకుతాడని నమ్మకం ఉండదు. అందుకే ఒక మాట చెప్తుంటారు పెద్దలు, పూర్వం జైపూర్లో గోవింద స్వామి వారికి ఒక దేవాలయం ఉండేది. ఆ దేవాలయానికి అర్చకులు ఉండేవారు. అర్చకులందరూ బ్రహ్మచారులే అక్కడ.